యా జై భీమ్ అందరికీ మిత్రులందరికీ. ఇవాళ మనము తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూరు పట్టణ కేంద్రంలోని మా డిఆర్ అంటే లింగన్న ఆధ్వర్యంలో నడుస్తున్న అంబేద్కర్ సంఘం కార్యాలయం ఉన్నాం. ఇది కార్యాలయం కాదు, రకంగా గ్రంథాలయం. ఇలా చారిత్రాత్మక అనేక విషయాలు ఈశ్వర్ బయట నుంచి ఇండియా విప్లవానికి దాల్చిన కాబట్టి మరోజు వీరన్న రాసిన ఒక సిద్ధాంత గ్రంథం, ఇండియాలో విభజన గ్రంథం ఉంది. బుద్ధుడు, బౌద్ధం ఉంది, స్మృతి బాధలు ఉన్నాయి, జాతక కథలు ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది, రాష్ట్రాల మైనార్టీలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన రాజ్యాంగం పుస్తకం కూడా ఇక్కడ ఉన్నది. చాలా బుద్ధుడు, అంబేద్కర్, పూసా, లాలి, మైత్రికి సంబంధించి, మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి, అమ్మ రమాబాయి, కాన్శ్యామ్ గారు రాసిన చెంచాయోగం సంబంధించిన పుస్తకాలు కానీ, కాన్శ్యామ్ గారి ఇట్లా చాలా పుస్తకాలు మనకి ఆఫీస్లో ఉన్నాయి. నేను ఈ ప్రాంత ప్రజల మిత్రులకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ పుస్తకాలన్నింటినీ ఈ కార్యాలయాన్ని సందర్శించి దీన్ని ఒక గ్రంథాలయంగా అనొచ్చు, ఒక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లాగా దీన్ని అన్న తీర్చిదిద్దాడు. ఈ సందర్భంగా దళిత బోయినపేట తరఫున మా డిఎల్ లింగనకు విప్లవాభినందనాలు, ఉద్యమాభినందనాలు. గులాంగిరి ఉంది, ప్రధానంగా ఇక్కడ గులాంగిరి ఉంది. నాకు చాలా చాలా నా జీవితంలో నన్ను ప్రభావితం చేసిన అన్ని పుస్తకాల కంటే నన్ను ప్రభావితం చేసిన అమ్మ మార్క్సింగ్ గోర్కి రాసిన పుస్తకం నా జీవితంలో 2 సార్లు చదివిన పుస్తకం ఇదే. ఇది చదివిన తర్వాతనే జైలు జీవితం అంటే ఆ జైలు జీవితం ఏముంది అని చెప్పి దాన్ని సంతోషంతో ఆ జైలు జీవితాన్ని గడపచ్చు అని చెప్పి ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది. ఈ చదివిన తర్వాత నేను కూడా జైలుకి పోయాను. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కోరుతా ఉన్నాను, ఈ గ్రంథాలయాన్ని సందర్శించండి. ఈ అంబేద్కర్ కార్యాలయాన్ని ఇక్కడ చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవచ్చు. అంబేద్కర్ విగ్రహానికి పక్కన, అదేవిధంగా మన బస్ స్టాండ్ పక్కన ఉంది. ఈ ముఖ్యంగా ఎస్సీ చట్టం సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి మా లింగనకు అభినందనలు. మంచి కార్యాలయాన్ని డాక్టర్ సోమశేఖర్ గారు, మధుశేఖర్ గారు నాకు కూడా తెలుసు, చాలా ఆత్మీయులు. ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాడు, రాష్ట్రంలో జరగబోయిన మూమెంట్కి కూడా సహకరిస్తాడు. నెలకు 4,000 రూపాయలు పైగా 5,000 రూపాయలను ఈ కార్యాలయానికి చెల్లిస్తున్నందుకు డాక్టర్ మధుశేఖర్ గారికి లింగన తరఫున, నా తరఫున మరొకసారి అభినందనలు. జై భీమ్.